పరిస్థితులు నిరాశగా అనిపిస్తున్నప్పుడు నేను ప్రేరణ పొందడానికి ఏం చేయాలి? నాకు ఒక్కోసారి వ్రాస్తున్నప్పుడు మూడ్ ఉండకపోతే మ్యూజిక్ వింటాను, లేదా గార్డెన్లో కొద్దిసేపు తిరుగుతాను, లేదా ఒక్కడనే కొద్దిసేపు ఊపిరి పీల్చుకుంటూ సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకుంటాను. అలాగే మీరు కూడా చేయండి. ఒక పేపర్ బాయ్ మీకన్నా ఒక గంట సేపు ముందు లేచి పొద్దున 5 o'clock ఇల్లు తిరిగి పేపర్లు అమ్ముతున్నాడు. ఒక క్యాన్సర్ పేషెంట్ హాస్పిటల్స్లో రాత్రిపూట నిద్ర లేక విలవిల్లాడుతున్నాడు. వాళ్ళతో పోల్చుకుంటే మీరు చాలా అదృష్టవంతులు కదా. ఇలా పాజిటివ్గా ఆలోచించుకుంటూ ఉంటే మీకు ఆటోమేటిక్గా ఆ నిరాశ తగ్గిపోతుంది. హార్డ్ వర్క్ చేస్తున్నాను, చాలా కష్టపడి పనిచేస్తున్నాను అని మీరు ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడు మీకు నిరాశ వస్తుంది. ఈ ప్రపంచంలో హార్డ్ వర్క్ అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా మీకు? మనకి శరీరం సహకరించకపోతే అది కష్టమైన పని. మేము షూటింగ్లకు వెళ్ళేటప్పుడు చాలా కష్టపడి ఆ కెమెరామెన్లతో పాటు అవి మోస్తున్నప్పుడు ఎందుకు వచ్చిందిరా భగవంతుడు అనుకునేవాళ్ళం. కానీ ఒక్కసారి కెమెరా ఆన్ అవ్వగానే మళ్ళీ హుషారయ్యేవాళ్ళం. సో తాత్కాలికమైన హార్డ్ వర్క్ ఉంటుంది తప్ప శాశ్వతమైన హార్డ్ వర్క్ మీకు ఆ పని చేస్తున్న పని నచ్చకపోతే ఉంటుంది తప్ప, లేకపోతే హార్డ్ వర్క్ ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది మనసు ఎప్పుడైనా సరే. సో ఇఫ్ యూ ఫీల్ దట్ ది వర్క్ వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టింగ్ టు యూ, దెన్ మీకు నిరాశ కలుగుతూ ఉంటుంది. ఇంకో పాయింట్ ఏంటంటే, బ్రెయిన్లో 2 రకాల న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి, సెరటోనిన్ అండ్ నెగిటివ్ కార్టిజాల్ అని. ఎప్పుడూ నవ్వుతూ ఆహ్లాదంగా ఉంటే మీరు ఆ సెరటోనిన్ రిలీజ్ అవుతుంది. నెగిటివ్ కార్టిజాల్ రిలీజ్ అయినప్పుడు మీకు గొంతు తెడారిపోవటం, సడన్గా అంతా మర్చిపోవటం, చెమటలు పట్టడం, ఇలాంటి అవలక్షణాలన్నీ వస్తుంటాయి అన్నమాట. సో ఎప్పుడు ఆహ్లాదంగా ఉండటానికి మీరు ట్రై చేస్తే తప్పకుండా మీకు నిరాశ నిస్పృహలు రావు. విష్ యూ ఆల్ ద బెస్ట్.